దేవస్థానం అనేది గుడికి ఒక ప్రత్యేకత అనేది అయితే మాత్రం ఉంది. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒక నెంబర్ 1 దేవుడిగా కొలవబడే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఇటువంటి ఆరోపణలు వచ్చాయనేసి అంటున్నారు, కానీ అది నిజమే అని నేనైతే భావిస్తాను. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో దేవాలయాలు కూల్చబడ్డాయి అన్నదానికి కేవలం అది కక్షపూర్తిగా హిందూ సాంప్రదాయాల మీద కక్షపూర్తిగా హిందూ దేవాలయాల్ని కూల్చాలనే ఒక ప్రత్యేకమైన దృష్టితో ఇటు ఇక్కడ మన రామతీర్థం అయితే కావచ్చు, విజయవాడలో అమ్మవారు రథచక్రాలే కావచ్చు, మరి ఇంకెన్నెన్నో ఇంచుమించుగా 100కి పైచిలుకుగా దేవాలయాలు కూలబడ్డాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చేసరికి కూల్చబడకపోవడానికి గల కారణం ఏంటి? ఆ రోజు ఆయన ప్రత్యేకించి హిందూ సాంప్రదాయాలు దెబ్బతీసే విధంగా హిందూ దేవాలయాల్ని పక్కతోవన పెట్టించి చేసే విధానాన్ని బట్టి చూస్తే ఇవాళ లడ్డూలో నెయ్యికి బదులుగా రకరకాల కల్తీ నెయ్యిని తినకుండా ఉండేటువంటి నెయ్యిని అందులో ప్రవేశపెట్టి అది ఒక రకంగా చెప్పాలనేసి అంటే ఇష్టం లేని భోజనాన్ని తిరుపతి దేవస్థాన ప్రసాదంలో కలిపి ఇష్టం లేనటువంటి హిందువులు తిననటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి అందులో కలిపి ఆయన ప్రత్యేకించి వెంకటరామమూర్తిని అడ్డంగా పెట్టుకొని ప్రజలు తిననటువంటి వ్యక్తిని కూడా తినిపించాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ ఇందిరాగాంధీ తీసుకోండి, లేదనేసి అంటే రాజీవ్ గాంధీని తీసుకోండి, పిఎంలు, అలాగే మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం తీసుకోండి. వీళ్ళు ఆ గుడికి వెళ్ళేటప్పుడు డిక్లరేషను పై సంతకం పెట్టి గుడికి వెళ్ళేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకంట గొప్పవాడేం కాదు కదా జగన్మోహన్ రెడ్డి. ఒక పిఎం, ఓ రాష్ట్రపతి చేసినటువంటి వ్యక్తి వాళ్ళకంటే గొప్పవాడు కాదు కదా జగన్. ఈయన వాళ్ళు కూడా అన్యమతస్తులు కాబట్టే వాళ్ళు డిక్లరేషన్ తీసుకొని గుడిలోకి వెళ్ళారు. కారణం ఏంటంటే ఇవాళ మనం కూడా హిందువులు కూడా ఓ మసీదుకి పోవాలన్నా, ఒక చర్చికి పోవాలన్నా డిక్లరేషన్ ఇచ్చే అందులోకి వెళ్ళారు. కారణం ఏంటంటే హిందువులు చేతులు పెట్టి నమస్కరిస్తారు, జోడించి నమస్కరిస్తారు. అలాగనే ముస్లిమ్స్ మోకాలపై కూర్చొని దండం పెడతారు, క్రిస్టియన్స్ హల్లెలూయా అని చెప్పేసి దండం పెడతారు. మనం మసీదులోకి వెళ్ళి నిలబడి దండం పెట్టడం ఆచారం కాదు కాబట్టి మనం అక్కడ డిక్లరేషన్ ఇవ్వంటే అక్కడ ఆ సాంప్రదాయ ప్రకారంగా మనం దండం పెట్టి మసీదులోకి వెళ్ళి దండం పెట్టి చేస్తేనే చెయ్యాలనే ఉద్దేశంతోనే డిక్లరేషన్ తీసుకుంటారు. అంతేకాదు మన చర్చిలోకి వెళ్ళామంటే హల్లెలూయా అంటూ వాళ్ళు ప్రార్థనలు చేస్తే వాళ్ళతో మనం సమానంగా పూజించితేనే మనం ఆ మసీదులో చర్చిలోకి వెళ్ళాలి. లేదు మన వెంకటరామమూర్తి దేవుడు అనేది హిందువు కాబట్టి హిందువు దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి డిక్లరేషను దండం పెట్టి నమస్కరించి ఏ విధంగా అయితే హిందువులు చేస్తారో ఆ విధంగా చేయాలి. కానీ అక్కడికి వెళ్ళి వెంకటరామమూర్తి దగ్గరికి వెళ్ళి తిన్నంగా నిలబడమో లేకపోతే ఇంకొకటి చేయడమో అన్నది అది కరెక్ట్ కాదు. అందుకనే మెయిన్ డిక్లరేషన్ తీసుకోవాలి. సంతకం పెట్టకుండా వెనక్కి వెళ్ళాడు అనేసి అంటే దాన్ని మనం ఏమనుకోవాలి? అనుకోవడానికి ఆధారాలు ఏంటి? నిజంగా ఆయన చేయించాడనేసే ఇవాళ హిందువులందరూ నమ్ముతారు, నమ్మి తీరుతారు. ఆయన చేశాడు కాబట్టే ఈరోజు ఆయన వెలుపులకు వచ్చాడు. దాన్ని చంద్రబాబు నాయుడు నిగ్గు తేల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆవేళ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ అన్నాడు, పెన్షన్ 3,000 రూపాయలు 1,000 రూపాయలు ఇచ్చి పెంచాడు. 5 సంవత్సరాలు కూడా 250 పెంచుకుంటూ 350 ఇచ్చాడు. కమిట్మెంట్ అనేది 3,000 రూపాయలు ఇస్తాననేసి అన్నాడు. అలా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు తూచా తప్పకుండా 4,000 రూపాయలు అనేసి అన్నాడు. అలాగే ఏ రోజైతే ఆయన 4,000 రూపాయలు నేను ఇస్తాను అనేసి అన్నాడో ఆ రోజుటి నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన 3,000కి బదులు
వెయ్యి కలుపుకొని 7,000 రూపాయలు పెన్షన్దారుడికి అందించడం జరిగింది. అంతేకాదు ఇవాళ ఆయన ఇచ్చిన అన్నా క్యాంటీన్లో అవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూసాడు. అన్నా క్యాంటీన్లు కేవలం పేదవాళ్ళకి విజయనగరం వెళ్ళినటువంటి పని చేసుకొని అక్కడ క్యారేజ్ లేకపోయినా లేకపోతే తిండికి అవకాశం లేకపోయినా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు భోజనం దొరకడం అనేది చాలా అదృష్టంగా భావించి ప్రజలు. అంతేకాదు ఈ మేస్త్రులని చాలామంది ప్రయాణికులని అక్కడ నిస్సహాయితో ఉన్నోళ్ళు లేదని అంటే ఆ క్షణానికి వాళ్ళకాడ ఎంత డబ్బు ఉన్నా సరే ఆ క్షణానికి డబ్బు లేకపోతే ఆ ఆకలిని కడుపు తాలూకు ఆకలిని ఎవరు తీర్చుతారు? దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. 5 సంవత్సరాల పాలనలో చాలా చూసాం మనం. ఏ కార్యక్రమం వచ్చినా సరే దానికి ఒక అమరావతిని రాజధాని చెయ్యాలనేసి కోరుకున్నది కూడా జగనే. ఆ రోజు చంద్రబాబు నాయుడికి తీర్మానంలో సంతకం పెట్టినడు జగనే. మళ్ళా ఆ టైం వచ్చేసరికి ఆయన ప్రభుత్వంలోకి ఎక్కేసరికి అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పేసి మొత్తం సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాదు చంద్రబాబు నాయుడిని మాట్లాడడానికి ఎటువంటి మంచి చెయ్యని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం సరికాదు. ఇంతేకాదు అట్లా ఏ కార్యక్రమం వచ్చినా సరే దాన్ని ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే అలాంటి పరిస్థితుల్లో రైల్వే జోన్ అని లేదంటే రాజధానులని విశాఖపట్నం అని మభ్యపెట్టి అక్కడ రాయలసీమ వాళ్ళని తర్వాత కోస్తా వాళ్ళని అలా చెప్పేవాడు. ఇటు వచ్చేసరికి మనకేం చెప్పేవాడు, అక్కడ కోర్టు పోతుంది, అక్కడ కోర్టు పెడతాము, ఇక్కడేమో సచివాలయం పెడతాము అని చెప్పి 3 ప్రాంతాలకి 3 రకాలుగా చెప్పి మాయి చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచన ఏంటంటే 3 ప్రాంతాల వాళ్ళకి అమరావతి అందుబాటులో ఉంటుంది. మనకి ఒక కోర్టు అవసరం వచ్చింది, ఒక హైకోర్టు అవసరం వచ్చిందంటే ఆ పేపర్స్ అన్నీ కావాలని అంటే సచివాలయం కావాలి. లేదు ఒక రెవెన్యూ సెక్టార్ ఉన్నదని అంటే రెవెన్యూ సెక్టార్లో మనం ఏ విషయమైనా తెలుసుకోవాలంటే సచివాలయం కావాలి. అలాగే ఇంకా మిగిలిన పరిపాలనా దిశ అవసరంలో కావాలని అంటే ఆ పరిపాలన తీసుకుని అమరావతిగా ఒక రాజధాని కావాలి, ఒక ప్రత్యేకమైన ఒక రాజధాని కావాలి. అమరావతి వచ్చి కాకుండా విశాఖపట్నంలోని ఒక రాజధాని 3 ప్రాంతాలకి 3 రాజధానులు ఇస్తే 3 ప్రాంతాలు 3 చోట్ల ఉంటే ఈ మనకు అవసరమైనటువంటి సమస్యని పరిష్కరించుకోవడానికి రెవెన్యూ సెక్టార్కి ఎక్కడ పోవాలి? అమరావతి పోవాలి. లాభకరంగా ఎక్కడికి వెళ్ళాలి? రాయలసీమ పోవాలి. ఇకపోతే మన దగ్గరికి వచ్చేసరికి పరిపాలనా కేంద్రం అని చెప్పేసి ఇక్కడికి పోవాలి. అంటే ఈ 3 ఒకే లీగాలిటీ వచ్చిన మనిషి ఈ 3 ప్రాంతాలకి తిరగాలనేసి అంటే మ్యాక్సిమం ఒక 5-6 రోజులు పడుతుంది. అది ఆయన శ్రమపడి వెళ్తే.